జంగిల్ బుక్ కథ తెలుగులో ఒకప్పుడు భారతదేశంలోని సాంబల్పూర్ అడవిలో ఓ పసిపిల్ల అడవిలో తప్పుడు పరిస్థితుల వల్ల ఒంటరిగా విడిపోతుంది. ఆ చిన్నారిని ఓ గొప్ప నక్కపులి పాంథర్ అయిన బగీరా కనుగొంటాడు. ఆ పిల్లను రక్షించేందుకు బగీరా అది జీవించడానికి సరైన ప్రదేశం ఎక్కడుందో ఆలోచిస్తాడు. అప్పుడు అతను దానిని ఓ నక్కల గుంపులో చేర్పిస్తాడు. ఆ చిన్నారి పేరు మౌగ్లీ. మౌగ్లీని నక్కలు స్వీకరించి పెంచుతారు. ఆ గుంపుకు నాయకుడు అకీలా అనే నక్క. మౌగ్లీతో పాటు అడవి జీవాలతో కలిసి పెరుగుతాడు. అతని దగ్గరున్న నిజమైన మిత్రులు బగీరా, ఓ సరదాగా ఉండే బాలు, ఎలుగుబంటి. బాలు మౌగ్లీకి అడవి నియమాలను నేర్పిస్తాడు. అయితే ఈ అడవిలో అందరికంటే క్రూరమైన ఓ పులి ఉంది. అది షేర్ ఖాన్. షేర్ ఖాన్ మనుషులను ద్వేషిస్తాడు, ముఖ్యంగా మౌగ్లీని. అతను ఎప్పుడూ మౌగ్లీని చంపాలని ప్రయత్నిస్తాడు. కానీ మౌగ్లీ తన తెలివితేటలతో, తన స్నేహితుల సహాయంతో ఎప్పుడూ తప్పించుకుంటాడు. కొన్ని సంవత్సరాల తరువాత మౌగ్లీ పెద్దవాడవుతాడు. కానీ అడవిలో కొన్ని సమస్యలు వస్తాయి. షేర్ ఖాన్ మరింత ప్రమాదకరంగా మారి, మౌగ్లీని హింసించేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తాడు. చివరికి మౌగ్లీ తన తెలివితో షేర్ ఖాన్ను ఓడించి అడవిని రక్షించుకుంటాడు. కథ చివర్లో మౌగ్లీ తన మిత్రులతో కలిసి ఉండాలా లేక మానవ లోకానికి వెళ్లాలా అని ఆలోచిస్తాడు. అతని నిజమైన స్థానం ఎక్కడో తెలుసుకునే ప్రయాణమే జంగిల్ బుక్ యొక్క అసలు కథ.